వినాయక నిమజ్జనంపై ఆంక్షలు చేశాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యారికేడ్లు కట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే పోలీసులు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలకు అనుమతి లేదు అని చెప్పి జీహెచ్ఎంసీ చెప్తోంది. హైకోర్టు ఆదేశాలను గుర్తు చేస్తూ హుస్సేన్ సాగర్ పై బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. నిమజ్జనంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మధ్యాహ్నం పిటిషన్ ని హైకోర్టు విచారించబోతోంది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. గత ఏడాది నిమజ్జనం సందర్భంగా హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనంపై గత ఏడాది సెప్టెంబర్ 25న తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. తాజాగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ అలాగే పోలీసులు అక్కడ బ్యారికేడ్లు కట్టి ఇక్కడ నిమజ్జనం చేయడానికి వీలు లేదు అంటూ హైకోర్టు ఆర్డర్స్ గురించి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మరి జీహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు కట్టిన ఈ బ్యానర్స్ కి ఎలాంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? హైకోర్టు చేసిన ఆదేశాలను ఇంకొకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. రైట్, హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఏవైతే గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ప్రధానంగా గణేష్ విగ్రహాలకు సంబంధించి హుస్సేన్ సాగర్లో ఏదైతే నిమజ్జనం చేయవద్దు అనే అంశాలు కావచ్చు, అంతేకాకుండా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలయ్యేలాగా కూడా పిటిషనర్ కోరినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి పోస్టర్ని ఇక్కడ మనం చూస్తున్నాము. గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారము ట్యాంక్ బండుపై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ నుంచి, అంతేకాకుండా కమిషనర్ జిహెచ్ఎంసీ నుంచి ఒక ఇంపార్టెంట్ బ్యానర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం బ్యారిగేడ్స్ని కూడా చూస్తూ ఉన్నాము. అయితే గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అటు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్లో ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చు, కానీ అప్పుడే 2021లోనే ఈ ఆర్డర్ను హైకోర్టు నుంచి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి 2021లో స్టే తెచ్చుకోవడం జరిగింది. 2022-23లో కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసినటువంటి ఆ ఇన్సిడెంట్స్ మనం చూసాము. అయితే ఇప్పుడు తాజాగా కూడా ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఈసారి ఏ విధంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది హుస్సేన్ సాగర్లో అనే అంశానికి సంబంధించి కూడా ఉత్కంఠగా మారినటువంటి తరుణంలో ఇక్కడ ఈ బ్యానర్ మొత్తం కొంత ఆసక్తిగా మారింది. అట్ ది సేమ్ టైం ఈసారి నిమజ్జనానికి సంబంధించి అటు ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనే అంశం కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో చెరువుల్ని కావచ్చు, లేకపోతే నాలాలను, కుంటలను కాపాడుకోవాలి, రక్షించుకోవాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలంటూ కూడా పిటిషనరు తన పిటిషన్లో దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రాదే కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా పిటిషనర్ వాదించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా ఈ యొక్క పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతుంది. కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందనే దానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణకు సంబంధించి విగ్రహాల నిమజ్జనానికి మాత్రమే అక్కడ అనుమతి లేదా అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ, ఇంకోటి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మరి ఈసారి హుస్సేన్ సాగర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయా? అఫ్ కోర్స్ మట్టి గణపతిని వాళ్ళు ప్రతిష్ఠించారు అక్కడ, కాబట్టి హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారా? ఏమన్నా మార్పులు ఉంటాయా? ఖచ్చితంగా, ఎందుకంటే 2021లోనే ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి గణేష్ వాటిని మాత్రం నిమజ్జనం చేసుకోవచ్చు అంటూనే గతంలో కూడా కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ కూడా ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి గణేషే కాబట్టి దానికి సంబంధించి నిమజ్జనం చేసేటటువంటి అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చింది. అప్పుడు కూడా అటు ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కోర్టుకు సంబంధించి వాళ్ళు ఏకీభవించినప్పటికీ కూడా ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి గణపతి అట్ ది సేమ్ టైం సుదూర ప్రాంతాల నుంచి కూడా నిమజ్జనం అంటేనే హుస్సేన్ సాగర్ గుర్తొస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడికే విగ్రహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి తాము అటు అధికారులు కావచ్చు, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎటువంటిది కూడా మేము లేకుండా, అంటే ఎటువంటి మార్గాలను మేము వ్యతిరేకించకుండా, ఆదేశాలను మేము పాటించకుండా లేమంటూ కూడా గతంలోనే భాగ్యనగర్కి సంబంధించినటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగానే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకంటూ కూడా ఇక్కడ ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ఏ విధంగా అనిపిస్తోంది, మరొకసారి బ్యానర్ ని చూపించండి. దాని మీద చాలా క్లియర్ గా హైకోర్టు ఆదేశాల అనుసారం ఎలాంటి విగ్రహాల నిమజ్జనం ఉండకూడదు అని ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
కానీ కేవలం పిఓపి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు, మట్టి విగ్రహాలు అయితే నిమజ్జనం చేయొచ్చు అనే క్లారిటీ ఉందా, లేదా మట్టి విగ్రహాలకు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అవకాశం లేదు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, లేక ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసి మరొక లేటెస్ట్ తీర్పు వెలువరించిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది అనుకోవాలా? ఎస్, ఒకసారి మళ్ళీ మీకు ఈ యొక్క బ్యానర్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గౌరవ హైకోర్టు ఆదేశాల అనుసారం ట్యాంక్ బండ్పై ఎలాంటి గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు. అంటే పర్టికులర్గా ఎలాంటి గణేష్ అంటే ఇంక్లూడింగ్ మనం ఎకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి మట్టి గణపతులు కూడా నిమజ్జనం లేనట్టే ఇక్కడైతే ఒక బ్యానర్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ఈరోజు మధ్యాహ్నం విచారణ కూడా ఉంది కాబట్టి ఆ విచారణ అనంతరం హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి. గతంలో నుంచి కూడా వస్తూ ఉన్నాయి. 2021లోనే ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి చేయవచ్చనేవి అప్పుడు ఆర్డర్ వచ్చినప్పటికీ 2022లో 23లో కూడా అన్ని రకాల గణేష్ నిమజ్జనం అయితే ఇక్కడ జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి గణేష్ విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం లేదని చెప్పేసి ఇక్కడ బ్యానర్ వెలిచినప్పటికీ హైకోర్టు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతుంది అనే అంశానికి కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎటువంటి తీర్పు వస్తుందని కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ పిటిషనర్ మాత్రం ఇది అంటే ఈ హుస్సేన్ సాగర్ను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఒకవైపు హైడ్రా మీద కూడా ఉంది కాబట్టి హైడ్రాని ప్రతివాదిగా చేసుకుంటూ కూడా ఖచ్చితంగా కూడా హైకోర్టు ఆదేశాలను పాటించేలాగా హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరిస్తూ కూడా ఇక్కడ నిమజ్జనం అనేది చేయకూడదంటూ కూడా పిటిషనర్ వేసినటువంటి ఆ పిటిషన్ను ఉద్దేశించి కోర్టు ఎటువంటి తీర్పు తీసుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. కానీ బ్యానర్లో మాత్రం ఎటువంటి గణేష్ విగ్రహాలకు సంబంధించి మాత్రం నిమజ్జనం చేయకూడదంటూ కూడా అనుమతి లేదంటూ కూడా ఇక్కడ బ్యానర్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఎటువంటి తీర్పు వస్తుంది, దీనికి సంబంధించి రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఖచ్చితంగా వేసి చూడాల్సినటువంటి అంశం. రైట్ జ్యోతి, సో ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలను అనుసరించి ట్యాంక్ బండ్ మీద ఎలాంటి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు అని చెప్పి ఒకవైపు జిహెచ్ఎంసీ, ఇంకొక వైపు హైదరాబాద్ సిటీ పోలీస్ సంబంధించి ఏర్పాటు చేసిన బ్యానర్ ని మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా క్లియర్ గా ఎలాంటి విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు అని చెప్పి ఇందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాత్రమే కాదు, మట్టి విగ్రహాల నిమజ్జనానికి కూడా హుస్సేన్ సాగర్ లో అనుమతి లేదు అని దాని అర్థం. మరి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇక్కడ జరుగుతుందా జరగలేదా అనే క్వశ్చన్ కి కూడా మనకి సమాధానం రావాల్సి ఉంది.